హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిడ్స్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వార్తాపాలన ఉందా? వార్తాపాలన జగదంబ దీర్ఘ ఆయుష్మాన్ ముక్తాక్షూర్ణేన తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలాదుపయామి నమస్కారాదుపయామి తదః అక్షుణిరాజనం వేదాః వేదం బ్రహ్మహాంతం ఆదిత్యవర్గం తమః सर्वाणि रूपाकारान् कृत्वा अभिवदनास्ते नार्या प्रदामे गोपाय अमृतत्वाय दिवसी व्यापां करिष्यमानं च गुरुणारोभ्याय सार्वभौमाय मङ्गलं वेद वेदान्त वेद्याय मेघश्रावणपुत्रय महागणादेवता नामत्रय देवता परम्परमयः आजन्मन्द्रस्य జాకెట్ చేతులు బాగా नीराजनं पादुकाक्षतमस्तु भगवान् सर्वात्मकः नामत्रय देवता प्रसादं सरसा गृह्णामि नमस्कारोऽपि नमस्कारान् समर्पयामि। श्री मास नामासु पुण्यवती नाम धृत्वा दीर्घ आयुष्मान् भव वर्धस्व। ओम श्री राम नामकरण देवता परम्परमेव द्वितीयायन వెంకట్రామ్ ఈ మధ్యకాలంలో మనకి బాగా ఇష్టపడేది ఎవరు? అర్థమైందా? ఈ ముగ్గురుతో పాటుగా మనకి ఇష్టదేవత ఎవరు? అమ్మవారు. ఆవిడే హేమాంబిక. హేమంత ఋతువు అనగానే ఏమిటి? కొంచెం ఎండ ప్రారంభం, చిన్న హిమంత అటుపక్క చిన్న ఎండ రెండు ఉంటాయి. ఎవరైనా తట్టుకోగలుస్తారు, అనారోగ్యాలు రావు. అర్థమైందా? హేమంత ఋతువు అంటాం. అర్థమైందా? చిన్న పెద్దలు శరధనాన్ని కురిపిస్తుంటుంది, అంతేగాని వేడినివ్వదు. ఇక్కడ ఫ్యాన్ దొరుకుతుంది, మన కాళ్ళకి ఇక్కడ ఫ్యాన్ వేసుకోవాలంటే మీ అత్తగారు పెద్ద పెద్ద దీపాలు ఇక్కడ పెట్టారు. ఫ్యాన్ వేసుకోకుండా నాకు పూజ చేయిస్తారా? నేను బోర్డు కష్టపడ్డా, నేను చోట కాలిపోయి మీరు చోట కాబట్టి పెద్ద పెద్ద దీపాలు పెట్టారు. అక్కడ కాసు ఉన్నప్పటికీ కూడా అంత దీపాలు అవసరం కదా. ఏమంటారు? చిన్న దీపాలు పెట్టే ఫ్యాన్ వేసుకుంది ప్రశాంతంగా. సో అది హేమంతులతో ఆ హేమంతాన్ని హిమంతాన్ని మనకి ఇవ్వాలి. అందుకే హేమాంబిక అని నామకరణం చేశాను. నువ్వు పడుకున్నా ప్రశాంతంగా ఉన్నావు, ఏడవకుండా ప్రశాంతంగా ఆరోగ్యం. పిల్లలు ఏడవాలట. ఏడిస్తే వెంటనే నోట్లో బాధపై పెట్టింది కాదు. ఏడిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఊళ్ళంతా కదులుతుంది, తద్వారా అనారోగ్యానికి గురవుతుంటారట. అందుకు పిల్లలు ఏడిపించాలి. పిల్లలు ఏడుస్తూ ఏడవడం వల్ల ఏమవుతుంది? కాళ్ళు చేతులు అన్నీ నరాలన్నీ కూడా ఇటు అడుగుతుంటాయట. తద్వారా వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. అదొక ఎక్సర్సైజ్. అంతేగాని అమ్మ ఏడుస్తుందని వెంటనే ఆరోగ్యం. పుణ్యవతి నామ ఆయుష్మాన్.
మీ నాన్నగారి నమ్మగారు రమ్మని ఒకసారి చెయ్యి వేయి నమ్మను అలా దీంతో ఇచ్చి అమ్మకి మొదట పట్టుకుంటుంది. మీరు నాన్నగారు పట్టుకోండి ఇద్దరు. క్షీరదత్రాజం భగవాన్ ద్వారా పరమేశ్వర సిద్ధి ద్వారా క్షీరదత్ ద్వారా ద్వారా పరమేశ్వర ఇంక ఈ వీడియో వచ్చేసి మా చిన్నత్తయ్యాల పాపకి పాప పుట్టిందనమాట రీసెంట్గాన. తనకైతే పేరు పెడుతున్నారు ఈరోజు ఇంట్లోని. అంటే ఫస్ట్ డే పేరు పెట్టేసుకొని నెక్స్ట్ డే భోజనాలు పెట్టుకుందాం అని చెప్పేసి. అంటే ఈరోజు కూడా ఉన్నాయి భోజనాలు చెప్పారనమాట. శతమానం భవతి శతాయు ప్రదేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంకా అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు. అలాగో నెక్స్ట్ డే తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి నేను అక్క బయలుదేరి వెళ్ళిపోయాము. మా వదిన అయితే అటు నుంచి వచ్చారనమాట. ఇటువైపు రావడానికి వాళ్ళకి కూడా పిల్లలు కాలేజ్కి అది వెళ్ళిన టైం సరిపోదని చెప్పేసి వదిన అటువైపు వచ్చారు. వదిలేని పిల్లలు కూడా తీసుకురాలేదు, వాళ్ళకి ఎగ్జామ్సే అందుకని చెప్పేసి వాళ్ళని తీసుకురాలేదు. ఇంకా మేము వెళ్ళినప్పటికీ పూజ అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. పంతులు గారు అప్పుడే వచ్చారు. దేవుడి మూల ఏం కావాలో అవన్నీ సర్దుతున్నారనమాట. దేవుడి పూజకి ఏం కావాలో అంటే ఇక్కడ పేరుతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటున్నారనమాట. మా అత్తయ్య దండం పెట్టుకున్నారంట సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తానని చెప్పి. ఇంకా పాపకి పేరు పెట్టాక వ్రతం అయితే స్టార్ట్ చేశారు. ఇంతకీ పేరు ఏం పెట్టారంటే అమ్మవారి పేరు అనమాట, హేమాంబిక. పేరు అయితే కొంచెం మాకు కూడా కొత్తగా అనిపించింది, కానీ వినగా పేరు మాకు నచ్చింది. అసలు ఈ పేరు పెట్టడానికి మా పిల్లలైతే మామూలు ఐడియాలు ఇవ్వలేదన్నమాట. ఫస్ట్ అదే హా మీద వచ్చింది అనగానే మా పిల్లలు హిమవరి అని పెట్టండి అత్త అని చెప్పి అనగానే నాకైతే తెగ వచ్చింది. అందరికీ బాగా నవ్వుకున్న పేరు విని. షించానాల చెల్లి అందరికీ తెలిసే ఉంటుంది కదా హిమవరి అంటే. అంటే పేరు బాగుంది, హిమవరి అంటే నిజంగా పెడితే చాలా బాగుంది అనమాట హిమవరి అంటే. ఇంకా పేరు పెట్టేయడం కంప్లీట్ అయిపోయింది. పంతులు గారు పేరు అది పెట్టించారు. ఇంకా తర్వాత వ్రతం స్టార్ట్ చేశారనమాట. వ్రతం అంటే ఎంతసేపు ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది కదా, 3-4 గంటలు అయితే ఉంటుంది. మేమైతే ఇంకా వ్రతం దగ్గర కూర్చున్నాము. లోపల ఖాళీ లేదని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట. నేను, మా వదిన, అక్క, మా చిన్నత్తయ్యన. ఇంకా వ్రతం అంతా అయిపోయాక ఒక్కొక్కరిని అక్షింతలు అయితే వేసి దేవుడి దగ్గర నమస్కారం చేసుకోమని చెప్పారు. ఇంక మేము అందరం దేవుడికి నమస్కారం చేసుకొని అక్షింతలు అవి అయితే వేసి బయటకు వచ్చాం అనమాట. వ్రతం అంతా కంప్లీట్ అయినప్పటికీ 1:30 అయింది. ఇంకా భోజనాలు కూడా వచ్చాయి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ భోజనాలు అయితే వడ్డించాము. జస్ట్ ఒక 30 మెంబర్సే అనమాట, ఎక్కువ మంది లేరు. ఇంకా వాళ్ళు కూడా అయిపోయాక మేము కూడా భోంచేయడం స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఈవినింగ్ ఉయ్యాల్లో వేస్తారనమాట. మార్నింగ్ పేరు పెట్టారు కదా, ఈవినింగ్ ఉయ్యాల్లో వేస్తారు ఇప్పుడు. ఇంకా మాకు కొంచెం చిన్న ప్రాసెస్ అయితే ఉంది. అందరికీ తెలిసే ఉంటుంది కదా, కప్పని మొక్కిస్తారంట కదా, అది ఉంది. మళ్ళీ నూతి దగ్గర దండం పెట్టేస్తారు కదా, నుయ్యి ఉంటే. ఇక్కడ నుయ్యి లేదని చెప్పేసి బోరిన దగ్గరికి అయితే తీసుకెళ్తారు నుయ్యి లేని వాళ్ళకైతే. సాయంత్రం 4 గంటలకి మేము గుడికి అయితే వెళ్ళాం అనమాట. అదే కప్పని మొక్కిస్తారని చెప్పాను కదా, ఇంకా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడానికి ఇంటి కిందన అమ్మవారి గుడి ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ఆ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ మనం చేసినా సరే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే వెళ్ళగానే దేవుడి దగ్గరికి, అదే అమ్మవారి గుడికి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడైతే బోరింగ్ దగ్గర కాళ్ళు అవి కడిగేసుకొని బోరింగ్కి అయితే కొంచెం పసుపది రాసి బుట్టలు అయితే పెట్టాము. ఆ తర్వాత అదే తను ఉంది కదా మా చిన్న అత్తయ్యల పాప, తనతో ఈ ప్రాసెస్ అంతా చేయించాం అనమాట. ఇవంతా చేయిస్తే కొంచెం మన బేబీ బాగుంటుంది అని చెప్పేసి పెద్దోళ్ళు ఇవన్నీ చేయిస్తారు. ఇవన్నీ అయిపోయి ఆల్రెడీ మాకు ఒక 8 years అయిపోయింది అనమాట. 8 years అయిపోయినా సరే అయినా కొంచెం కొత్తగానే ఉంది. అంటే మాకు ఇలా మధ్యాహ్నం టైంలో చేయించరు, మార్నింగే చేయించేస్తారు. ఎర్లీ మార్నింగే 6, 5:30 అలా ఆ టైం కల్లా చేయించేస్తారు. ఈ ప్రాసెస్ అంతా స్నానంలో పైన చేయించుకోవచ్చు, లేదంటే 3 నెలలు చక్కెర బెల్లము లేకపోతే ఇవన్నీ కూడా సమానంగా సేరుబావు చేసి ప్రసాదము సిద్ధము చేసి స్వామి గారి నివేదన చేయాలి.
నివేదన తదనంతరం స్వామివారి కథ 5 అధ్యాయాలు కూడా విని ఆ కథాక్షతలు ఎవరైతే శిరస్సును ధరిస్తారో విన్నవారికి, చేసుకున్న వారికి, చేయించిన వారికి మనస్సులో ఏ కోరిక ఉన్నా తీరుతుంది సుమా అని విష్ణుమూర్తి వారి ఈ సత్యనారాయణ వ్రతం గురించి నారద మహాముని వారికి చెప్పారు సుమా అని చెప్పి సూత మహాముని సౌనికాది మహర్షులందరికీ దీనిని మొదటి అధ్యాయంగా చెప్పడం జరిగింది. స్కాందపురాణి రేవాత్రకండే సాంఘాయ సపరివారాయ రమా సత్యనారాయణ స్వామినే నమః. సాంఘాయ సపరివారాయ రమా సత్యనారాయణ స్వామినే నమః. కొబ్బరికాయ కొట్టేసి ఇది నీళ్ళు ఉంటాయి చూడండి. పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అధిక సంతానం వల్ల ఆ సంవత్సరం అతివృష్టి అనావృష్టి రావడం వల్ల ఎవరు విరివిగా కార్యక్రమాలు, వివాహాలు, శుభ కార్యక్రమాలు చేసుకోకపోవడం వల్ల ఆయనకి పని లేకుండా అయిపోయింది. తద్వారా తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి సామర్థ్యం తక్కువైపోయింది. అయితే అయినప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించాలంటే భిక్షాటన చేసుకోవాలన్నా కనేసి జీవించారు. కాబట్టి ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ ఆ యొక్క భార్యాపురాన్ని కూడా పోషిస్తున్నాడు. ఊనగా దాచుకున్నంతా తినేశారు. ఇక భిక్షాటనలో కూడా వచ్చింది ఏదో తింటున్నారు. 3 పూట్ల కాక 2 పూట్ల, 2 పూట్ల కాక 1 పూట తింటూ బతుకుతున్నారు. ఆ రోజు ఆనాడికి ఒక 2 రోజుల నుంచి 1 పూట కూడా సరైనటువంటి భిక్ష దొరకకపోవడంతో భార్యాపురులకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు. ఈ రోజున నిన్నటికన్నా ఇంకో 4 ఇళ్ళు ఎక్కువ తిరిగి నేను ఈ భిక్షాటంలో 4 బియ్యం గింజలు ఎక్కువ తెచ్చుకున్నట్టయితే కనీసం నా భార్యాపురులకి కూడా కడుపు నింపిన వాడిని అవుతాను సుమా అని చెప్పి తెల్లవారి సూర్యోదయం అయితే ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా భిక్షాటన చేశారు. కానీ ఎవరింట్లోకి వెళ్ళినా అయ్యా చెయ్యి ఖాళీ లేదు మళ్ళీ రండి అని చెప్పే మాటే తప్ప ఎవరు భిక్షాటనలో భిక్ష వేయలేదట. ఇలా మిట్ట మీరే చెప్పండి అన్నారు. మన స్కాంద పురాణంలో రేపాత్రగణంలో సత్యనారాయణ వ్రతం చెప్తుందా ఆ వ్రతం ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగా చేయి తప్పకుండా నీ కష్టాలన్నీ కూడా కాడతీరుతాయి సుమా, అన్నీ పోతాయి సుమా, సుఖపడతావు అని చెప్పి చెప్పాడు. చెప్తున్న వెంటనే ఆయనకి పుణ్యం వచ్చి వెంటనే మంచి ఉపదేశాన్ని చేశారని చెప్పి ఆ పెద్దాన్ని కాళ్ళపై నమస్కారం చేసి లేచి చూసేసరికల్లా ఆ పెద్దాన్ని కాస్త అంతర్ధానం అయిపోయాడు. అనుపక్క చూశాడు, అక్కడ కనబడలేదు. సాక్షాత్ విష్ణుమూర్తి వారు నాకు ఈ వ్రతాన్ని ఉపదేశించారు సుమా అని చెప్పి ఇంటికి వెళ్ళి తన భార్యాపురులకి కూడా ఈ విషయానంతటి కూడా చెప్పినటువంటి వాడు. ఆ భార్య వింటుండగా రేపు తెల్లవారుసరికల్లా భిక్షాటనకు వెళ్తాను. ఆ భిక్షాటనలో ఎంత ధనం అయితే వస్తుందో అంత ధనాన్ని పూజా కార్యక్రమాలు తీసుకుంటాను అనుకొని ఆ రాత్రంతా జాగాలు చేశాడు. మర్నాడు ఉదయాన్నే ప్రాతకాలం లేచాడు, స్నానపానాలు పూర్తి చేసుకున్నాడు. మళ్ళా ఆ భిక్షాటన బయలుదేరుతూ స్వామి ఈ రోజు భిక్షాటన బయలుదేరుతున్నాను స్వామి, ఈ భిక్షాటనలో భిక్ష ఎంతైతే వస్తుందో ఆ భిక్ష అంతా నీ పూజా కార్యక్రమానికి తెచ్చిస్తాను దండం పెట్టుకొని ఆ రోజు వీధి గుండా వెళ్ళిపోతాను. తీసుకుంటారు. ఇక్కడ మా వదిన అయితే సాయంత్రం ఉయ్యాల్లో వేస్తాం కదా పాపని, అదే పెళ్లి చీరలోని పాపని ఉయ్యాల్లో వేద్దని చెప్పేసి ఫస్ట్ అదే వాళ్ళ అమ్మ చీర ఉంది కదా అదైతే తన పెళ్లి చీర, ఆ పెళ్లి చీరని అయితే రెడీ చేస్తున్నారు ఉయ్యాలు కట్టడానికి. ఫస్ట్ ఎన్నమ్మ దండం పెట్టుకున్నారు అనమాట, ఎన్నమ్మ ఉయ్యాలు వేద్దామని చెప్పి. అందుకే ఫస్ట్ ఎన్నమ్మ ఉయ్యాలు వేసి ఇంటి దగ్గర వేస్తారు. చిన్న వినాయకుడు నాగమ్మ కొన్ని మా చిన్నత్తి బోరింగ్ కొడుతుంటే మా చిన్నత్తి వాళ్ళ పాప ఇక్కడ బట్టలు జాడిస్తుంది చూడండి. బట్టలు ఉతకడం కంప్లీట్ అయిపోయాక తాంబూలాలు అయితే ఇప్పించారనమాట వాళ్ళ అత్తయ్య. అదే మా చిన్నత్తి వాళ్ళ పాప ఉంది కదా వాళ్ళ అత్తయ్య అయితే మా అందరికీ తాంబూలాలు అయితే ఇప్పించారు దాంతోని. కప్పని ఎందుకు మొక్కిస్తారంటే మన బేబీ కూడా కప్పలా గెంతాలని చెప్పేసి దేవుడు సేమ్ ఆ కప్పలాగే గెంతుతారంట పిల్లలు. మళ్ళీ చాలా అయిపోయి ఉతకవా ఇంకా ఏటి కడగాలి బోరింగ్ కూడా ఆడతారేమో బొట్లు ఎట్రా
గుచ్చామా ఇంకెక్కడ లేదు కదా. ఇప్పుడు దగ్గర అదంతా అయిపోయింది. ఇంక ఇంటికి రాగానే పాప అయితే పడుకుందనమాట. పాపనైతే లేపేసి రెడీ చేసి ఇంక ఉయ్యాల్లో వేయడానికి అంతా రెడీ చేస్తున్నారు. ఇంకా మేము ఇంటికి కూడా వెళ్ళిపోలేదు, ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. డెకరేషన్ అది చాలా బాగా చేశారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈరోజు పేరు పెట్టి వీడియో పెట్టాను కదా, నెక్స్ట్ డే ఫంక్షన్ అయిన వీడియో కూడా పెడతాను, మిస్ అవ్వకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.